పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 16వ అధ్యాయం 27వ వచనంలో యేసు ప్రభువారు తెలియచేసిన మాట, ఎవని క్రియల చొప్పున వానికి ప్రతిఫలము కలుగును అనేసి ప్రభువారు వాక్యం సెలవిచ్చున్నారు. ప్రియులారా, మనం ఈ లోకంలో జీవించినప్పుడు మనం సత్క్రియలు చేయాలి, మంచి క్రియలు చేసేవారిగా ఉండాలి. యేసు ప్రభువారు మత్తయి సువార్త 5వ అధ్యాయం 14 నుండి 16 వచనాలలో ఆయన చెప్పిన మాట, మీ సత్క్రియలు లోకమంతా కూడా తెలియచేయాలి. మనం సత్క్రియలు ఈ లోకంలో చేసినప్పుడు ఒక రోజున యేసు ప్రభువారు వచ్చేటప్పుడు ప్రకటన గ్రంథములో ఆయన సెలవిచ్చున్నాడు. మనం చూస్తే ఆయన తిరిగి వచ్చేటప్పుడు చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో నేను వాని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇస్తానని యేసు ప్రభువారు చెప్పారు. కనుక మనం ఈ లోకంలో జీవించినప్పుడు మంచి క్రియలు చేసేవారిగా ఉండాలి, ఇతరులకు మేలు చేసేవారిగా ఉండాలి, ఇతరులకు సహాయపడేవారిగా ఉండాలి, ఇతరులకు మనం సువార్తను ప్రకటించేవారిగా ఉండాలి, ఇతరులు మనం ప్రేమించేవారిగా ఉండాలి. మనలో దుష్క్రియలు ఉండకూడదు, మనలో తప్పుడు ఆలోచనలు ఉండకూడదు. మనలో పాప క్రియలు ఉన్నట్లయితే యేసు ప్రభువారు మనల్ని అగ్నిగుండంలో వేస్తారు. మనం సత్క్రియలు చేస్తే, క్రీస్తు రక్తంలో కడగబడి మంచి క్రియలు చేసినప్పుడు మనందరం కూడా పరలోక రాజ్యానికి వారసులం అవుతాం. కనుక దేవుడు మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, మనకిచ్చిన ఆయుష్ని బట్టి, మనకిచ్చిన ఆర్థిక సమృద్ధిని బట్టి మనం మంచి క్రియలు చేసి ప్రభు ఇచ్చే ఆశీర్వాదములు మనము, మన కుటుంబాలు, మన సంఘము పొందుకునే వారిగా ఉండాలని తెలియజేయచ్చు. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.